నష్టమా? దానివల్ల లాభం నష్టం అనేది మనం చెప్పలేము ఇప్పుడే. అంటే సెంట్రల్ లెవెల్లో తీసుకెళ్లాలి అని బీఆర్ఎస్ గా మార్చారు. వల్ల తీసుకెళ్ళడం వాళ్ళ వల్ల కాని పని. అంటే మరి సెంట్రల్ లెవెల్కి వెళ్ళాలి అని ఎక్స్పెక్ట్ చేసే కదండి అది పెట్టింది. చేశారు కానీ ఆ ఎక్స్పెక్టేషన్ చేశారు కానీ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోతున్నారు వాళ్ళు. అంటే ఆ పేరు మార్చడం వల్లనే వీళ్ళు ఓటమి పాలయ్యారు అని చెప్పి కొన్ని సందర్భంలో అది వాస్తవం. పేరు మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పోవడం వల్లనే వీళ్ళు వీక్ కావడం కారణం. పార్టీ పరంగా వీక్ కారణం అంటే ఇక మన స్టేట్ లో రాజకీయ పరంగా అన్ని విధాలుగా బాగా చేసిన తర్వాత బాగా ఫోకస్ అయిన తర్వాత అప్పుడు మనం బయట చేయొచ్చు. ఇక రాజకీయ పరిపాలన సరిగ్గా చేయలేకపోతున్న టైంలో మళ్ళీ బీఆర్ఎస్ పెట్టి మేము ఏదో చేస్తామని చెప్తే అది వాళ్ళ 10 ఏళ్ళు అదే పేరు మీద టీఆర్ఎస్ పైన నడిపించారు పరిపాలన అనేది. కరెక్ట్ గా ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ అని మార్చి మళ్ళీ అధికారాన్ని కోల్పోయారు కదా. కోల్పోయారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టినా టీఆర్ఎస్ పెట్టినా కొద్దిగా ఇంకా టైం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పలేము. ఇక అదే మైనస్. ఇప్పుడు ఒక కుటుంబంలో వ్యక్తులు చీలిపోతే ఏంటంటే మామూలు వ్యక్తులకు కూడా కొద్దిగా నమ్మకం కోల్పోతారు. ఐక్యంగా ఉంటేనే బలం. ఐక్యంగా లేనప్పుడు బలం కోల్పోతున్నట్లు లెక్క. అంటే సఖ్యత లేనట్లు లెక్కే కదా. అప్పుడు కొద్దిగా జనాలు కూడా ఆలోచిస్తారు. అందరి మూకుమ్మడిగా ఒకటయ్యి పరిపాలన సాగిస్తే ఇప్పుడు ఆంధ్రలో ఉంది లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా వాళ్ళ లేడీస్ పరంగా వాళ్ళు రాజకీయంలో ఇంతవరకు ఎంటర్ కాలేవాళ్ళు. వీళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళే పెద్ద చేసుకున్నారు.